నమస్తే అండి, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ, రాబోయే పౌర్ణమి రోజున, అది కూడా ఈ పౌర్ణమి హనుమ జయంతితో కలిసి వస్తుంది. అలాంటి రోజున ఎలాంటి ఒక సిద్ధి పరిహారాన్ని మనం చేసుకోవాలనేది ఈరోజు వీడియోలో చెప్పుకుందామండి. అలానే చేసుకోవడం వల్ల కలిగే ఫలితాలేంటి, లాభాలేంటి, ఇవన్నీ కూడా ప్రతి ఒక్కటి తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్, కనీసం ఈ వీడియోని చూసేవారు ఒక చిన్న లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సబ్స్క్రైబ్ కానివారు, కొత్తవారు మొదటిసారిగా చూస్తుంటే మన ఛానల్లో అనేక సమస్యలకు తగ్గ మంచి మంచి పూజలు, పరిహారాలు ఉన్నాయి. ఒకసారి మీరు ఛానల్లోకి వెళ్ళి చూసి మీ సమస్యకు తగ్గ ఏదైనా ఒక పరిహారాన్ని కానీ పూజను కానీ ఎంచుకుని ప్రయత్నం చేయండి. దాంతోపాటుగా సబ్స్క్రైబ్ కండి, బెల్ బటన్ ప్రెస్ చేయండి, ఆన్లైన్ నోటిఫికేషన్ తప్పకుండా ఆన్లో పెట్టుకోండి. ఓకేనండి, ఇక మన విషయంకి వెళ్దాం. హనుమ జయంతి చైత్ర మాసంలోన, వైశాఖ మాసంలోన ఎప్పుడు చేసుకోవాలనే అనుమానం చాలా మందిలో ఉంటుంది. పరాశర సంహిత అనే గ్రంథం ప్రకారం ఆంజనేయుడు వైశాఖ బహుళ దశమి శనివారం రోజున జన్మించారని చెబుతారు. ఆ రోజున హనుమ జయంతి చేసుకుంటారు. అయితే కొన్ని ఇతిహాసాల ప్రకారం చైత్ర పౌర్ణమి రోజున నికుంభుడు తదితర రాక్షసులను సంహరించి హనుమంతుడు విజయం సాధించడం వల్ల ఆ రోజును హనుమ జయంతిగా చేసుకునే సాంప్రదాయం కూడా చాలా వరకు ఉంది. చైత్ర పౌర్ణమి నుంచి 41 రోజుల పాటు ఆంజనేయుడికి దీక్ష చేస్తారు. ఈ దీక్ష చివరి రోజున మళ్ళీ హనుమ జయంతి కూడా చేసుకుంటారు. అలాంటి రోజున, అది కూడా పౌర్ణమి రోజు కూడా కలిసి వచ్చింది కాబట్టి ఆ రోజున మీరు చక్కగా ఉదయాన్నే లేచి మీరు స్నానం చేసే నీటిలో కాస్త పసుపు వేసుకొని స్నానం చేయండి. జీవితంలో అద్భుతాలు జరగాలి, కోరుకున్నది జరగాలి, చేస్తున్న వృత్తి వ్యాపారాలు బాగుండాలి, ఆరోగ్యము బాగుండాలి, అదృష్టం కలిసి రావాలి, ఇలా అనుకునేవారు ఒక చిన్న పరిహారం చేయండి. రూపాయి కూడా ఖర్చు పెట్టని ఒక చిన్న విధానం ఏంటంటే, మన సనాతన ధర్మంలో, మన జీవన విధానంలో అనేక సందర్భాల్లో మన పూర్వీకులు మనం ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అనే విషయాలకు సంబంధించి చాలా వరకు వాళ్ళు క్లియర్గా చెప్పారు. కానీ ప్రజెంట్ మనం చూసుకున్నట్లయితే మన జీవన విధానాన్ని పూర్తిగా మార్చేసుకున్నాం. ప్రతి ఒక్కటి అంటే ఇక్కడ గౌరవం అవ్వచ్చు, ఆరోగ్యం అవ్వచ్చు, ప్రతి ఒక్కటి కూడా వదిలేసుకుంటూ వస్తున్నాం. అయితే ఇక్కడ మనం పరిహారం అనే ఒక మాట అనుకున్నాం కాబట్టి పెద్ద ఖర్చు పెట్టకుండానే చేసుకునేది. మనం చాలా వరకు స్నానానికి ప్లాస్టిక్ బకెట్లే వాడుతూ ఉన్నాం ఇప్పట్లో చూసుకున్నట్లయితే. కానీ ప్రతిరోజు మనం స్నానం చేసే నీళ్ళ బకెట్ ఇత్తడిదై ఉండాలి. ఎవరైతే ఇత్తడి బకెట్ల నీళ్ళను వాడుతూ ఉంటారో, జాతక రీత్యా జాతకంలో గురువు బలహీనంగా ఉన్నా, అలానే గురువు నుంచి వచ్చే ఇబ్బందులు, జాతకంలో మిగతా గ్రహాల వల్ల వచ్చే ఇబ్బందులు, అలాంటి వాటి నుంచి బయటపడే విధంగా ఇది చాలా బాగా అద్భుతంగా పనిచేస్తుంది. నిజమా అని మీకు ఆశ్చర్యం కలిగించవచ్చు. నిజమేనండి, మన అమ్మమ్మల కాలంలో ఎక్కువగా ఇత్తడి బకెట్లనే వాడుతూ ఉండేవారు, మీరు చూసే ఉంటారు. మనకి ఈసారి పౌర్ణమి హనుమ జయంతితో పాటు వచ్చింది కాబట్టి చాలా విశేషంగా కూడుకునుంది. కనీసం మీరు ఈ పౌర్ణమి నుంచి మొదలు పెట్టండి. మీరు ఇత్తడి బకెట్లో కానీ, ఇత్తడి చెంబులో కానీ మీరు స్నానం చేసే నీటిలో కాస్త ఒక చిటికెడు పసుపు వేసుకుని స్నానం చేయండి. మీరు చూసే ఉంటారు, మన పర్వదినాల్లో ఇత్తడి గిన్నెల్లో దేవతారాధనకు సంబంధించిన ప్రసాదాలను మనం వండుతూ ఉంటాం. ఆ ఇత్తడి వాటిలో ప్రసాదాలు తయారు చేసి స్వామివారికి పెడుతూ ఉంటాం. అదేను ఈసారి మనకి పౌర్ణమి హనుమ జయంతితో కూడా కలిసి వచ్చింది కాబట్టి తప్పకుండా ఇత్తడి బకెట్లో ఒక చిటికెడు పసుపు వేసుకొని స్నానం చేయడమా, లేదంటే ఇత్తడి చెంబులోనైనా సరే కాస్తంత పసుపు వేసుకొని స్నానం చేయండి. సాయంత్రం కూడా ఇప్పుడు చెప్పుకున్న విధంగానే చేయండి. అయితే ఉదయం పూట ఆంజనేయ స్వామివారికి దీపారాధన, పూజ ఏ రకంగా చేసుకోవాలనేది అనుమానం కూడా మీకు వచ్చే ఉండొచ్చు. ఆల్రెడీ మనం ఇంతకుముందు ఆంజనేయ స్వామివారికి ఏ రకంగా పూజ చేసుకోవాలి, వాలాగ్ర పూజ ఏ రకంగా చేసుకోవాలి, ఇంకా తమలపాకు పూజ ఏ రకంగా చేసుకోవాలన్న విషయాలన్నింటినీ కూడా ప్రీవియస్ వీడియోలో ఆల్రెడీ నేను చెప్పడం జరిగిందండి. ఆ వీడియోస్ని మీరు చూస్తే కనుక క్లియర్గా అర్థమవుతుంది. నేను వాటికి సంబంధించిన లింక్స్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. లేదంటే మీరు ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి. అక్కడ చెప్పుకునే విధంగా చక్కగా ఆంజనేయ స్వామివారికి దీపారాధన పూజ చేసుకున్న తర్వాత సాయంత్రం సమయంలో మీరు ఒక చిన్న పరిహారం చేసుకోవాలి. అది కూడా 5 గంటల నుంచి 7 గంటల సమయంలో ఒక చిన్న పరిహారం చేసుకోవాలి. ఈ పరిహారం చేసుకోవడం వల్ల ధనానికి సంబంధించిన సమస్యలు ప్రతి ఒక్కటి కూడా తీరుతాయి. ఈ పరిహారాన్ని మీరు పౌర్ణమి రోజున సాయంత్రం 5 నుంచి 7 గంటల సమయంలో చేసుకోవాలి. ఈ పరిహారం చేసుకోవడం వల్ల ఎదుర్కొంటున్న అనేక రకాలైన సమస్యలు, కష్టాలు, ఇబ్బందులు, వాటి నుంచి మీరు బయటపడతారు. నెగిటివ్ ఎనర్జీ వల్ల ఇబ్బంది పడేవారు ఈ పరిహారం చేసుకోవడం వల్ల నెగిటివ్ ఎనర్జీ నుంచి బయటపడతారు. శత్రువులు మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటే వారు కూడా తగ్గిపోతారు. వారి నుంచి మీకు విముక్తి లభిస్తుంది. అలాగే ప్రతి ఒక్క మనిషికి డబ్బు అవసరం ఉంటుంది. ఈ పరిహారం చేసుకోవడం వల్ల ధనప్రాప్తి కూడా కలుగుతుంది. ధనానికి సంబంధించిన సమస్యలు ఏమైనా ఉంటే కనుక, అంటే ధన రాబడికి సంబంధించిన ఆటంకాలు అలాంటివి ఏమైనా ఉంటే కనుక ఆ సమస్యలన్నీ కూడా తగ్గిపోతాయి.
డబ్బు రావడం అనేది పెరుగుతుంది. అద్భుతమైన సిద్ధి పరిహారం అండి. తక్కువగా మాత్రం చూడకండి. చేసిన తర్వాత మాత్రం మీకు ఖచ్చితంగా రిజల్ట్ కనపడుతుంది. రిజల్ట్ వచ్చిన తర్వాత నాతో షేర్ చేసుకోండి. ఇక ఈ పరిహారాన్ని ఆడవారైనా మగవారైనా ఎవరైనా చేసుకోవచ్చు. ఈ పరిహారాన్ని మనం చెప్పుకునే విధంగా పౌర్ణమి రోజు సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల సమయంలో చేసుకోవాలి. ఇక కావలసిన పదార్థాలన్నీ కూడా ముందుగానే మీరు సిద్ధం చేసుకోండి. పరిహారం చేయడానికి ముందుగా స్నానాది కార్యక్రమాలు అన్నీ కూడా ముగించుకున్న తర్వాత కావలసిన పదార్థాల గురించి మనం చూసుకున్నట్లయితే 9 లవంగాలు అవసరం ఉంటాయి. అవి కూడా పువ్వుతో ఉన్న లవంగాలనే తీసుకోండి. పువ్వు లేని లవంగాలు ఈ పరిహారానికి ఉపయోగపడవు. పువ్వుతో ఉన్న లవంగాలే తీసుకోండి. ఆ తర్వాత ఒక చిన్న బెల్లం ముక్క కూడా అవసరం ఉంటుంది. ఇంతకీ ఈ పరిహారాన్ని ఎక్కడ చేయాలంటే ఏ గదిలోనైనా సరే మీరు చక్కగా చేసుకోవచ్చు. పూజ గదిలో కానీ హాల్లో కానీ మీకు ఎక్కడ ప్రశాంతత అనేది ఉంటుందో అలా మీకు అనిపిస్తుందో అక్కడ చక్కగా కూర్చోవడానికి ముందుగా ఆసనం అనేది వేసుకొని కూర్చొని ఈ పరిహారం చేసుకోవాలి. చక్కగా మీరు కూర్చొని మీరు తీసుకున్న ఈ 9 లవంగాల్ని మీ చేతిలోకి తీసుకోండి. తర్వాత ఒక చిన్న బెల్లం ముక్కను కూడా తీసుకోండి. 9 లవంగాల్ని బెల్లం ముక్కని మీ చేతిలోకి తీసుకొని వాటిని గుప్పెడితో ముయ్యండి. కుడి చేతి గుప్పెట్లో పెట్టుకుని మూసి 5 నిమిషాల పాటు ఈ మంత్రాన్ని తప్పకుండా చదవండి. చాలా తేలికైన ఈజీ అయిన మంత్రం, గురోపదేశం అవసరం లేదు. ఇంతకీ ఆ మంత్రం ఏంటంటే ఓం ఆంజనేయాయ నమః. ఓం ఆంజనేయాయ నమః. లవంగాల్ని బెల్లాన్ని మీ చేతిలో పట్టుకొని ఒక 5 నిమిషాల పాటు ఈ మంత్రాన్ని చదవండి. ఈ మంత్రాన్ని నేను స్క్రీన్పై ఇస్తాను, ఒకసారి చూడండి. ఈ పరిహారాన్ని చేసేటప్పుడు మీరు కింద డైరెక్ట్గా కూర్చోకూడదు. ఏదైనా ఆసనం వేసుకొని కూర్చొని ఈ పరిహారం చేసుకోవాలి. కానీ ఈ పరిహారాన్ని మీరు చేసేటప్పుడు మీ యొక్క మొహం దక్షిణం వైపుగా ఉండాలి. అలా పెట్టుకొని ఈ పరిహారాన్ని చేయాలి. మంత్ర జపం అయిపోయిన తర్వాత ఈ లవంగాల్ని బెల్లాన్ని ఒక ప్లేట్లో పెట్టుకొని హనుమాన్ చాలీసాని చదవండి. హనుమాన్ చాలీసాని చదవడం రాకపోతే కనీసం వినండి. ముందైతే మీరు లవంగాల్ని బెల్లాన్ని చేతిలో పట్టుకొని మంత్రజపం చేయాలి. మంత్రజపం అయిపోయిన తర్వాత ప్లేట్లో పెట్టి హనుమాన్ చాలీసాని చదవండి. హనుమాన్ చాలీసా చదివిన తర్వాత ఆ బెల్లం లవంగాల్ని మళ్ళీ మీ చేతిలోకి తీసుకొని మీ తల చుట్టూతో తిప్పుకోవాలి. ఒక 9 సార్లు తీసుకోవాలి. క్లాక్ వైజ్గా తిప్పుకోవాలి. ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను కదండి, ఆ రకంగా క్లాక్ వైజ్గా మీరు తిప్పుకోవాలి. తర్వాత వీటిని ఆవు పిడక మీద కానీ లేదంటే బొగ్గులు వేడి చేసి దాని మీద కానీ ఈ లవంగాల్ని బెల్లాన్ని వేసి వెలిగించాలి. ఒకవేళ ఆవు పిడక లేదు, బొగ్గులు కూడా లేవు, అప్పుడు కర్పూరాన్ని పెట్టి ఆ కర్పూరం మీద వీటిని వేసి వెలిగించవచ్చు. ఇక వెలిగించిన తర్వాత దాని నుంచి వచ్చే ఆ పొగనంతా కూడా ఇంట్లో మొత్తం కూడా చూపించండి. అన్ని గదుల్లోకి చూపించండి. చూపించిన తర్వాత ఏదైతే మీరు ప్లేట్ పట్టుకున్నారో దాన్ని గుమ్మం బయటికి తీసుకువెళ్ళండి. మీ ఇంటి గుమ్మం బయటికి తీసుకువెళ్ళి ఆ గుమ్మం పక్కన పెట్టండి. అవి పూర్తిగా కాలిపోయిన తర్వాత అవి ఎంతవరకు కాలుతాయో అంతవరకు కాలనివ్వండి. కాలిపోయిన తర్వాత 5 నిమిషాల తర్వాత ఈ పదార్థాలన్నీ కూడా చల్లబడిపోతాయి. ఆ ప్లేట్లో ఉన్న వాటిని అన్నిటినీ కూడా తీసి ఎవరూ తొక్కని ఒక ప్రదేశంలో వేయండి. ఎవరూ తొక్కని ఓ చెట్టు మొదట్లో వేసి అలాంటి అవకాశం లేదు అంటారా, మీరు డస్ట్బిన్లోనైనా సరే వేసేయండి. ఇక ఆ రోజు సాయంత్రం తీయలేని పరిస్థితి కూడా వచ్చింది మీకు. అప్పుడు తర్వాత రోజైనా సరే మీరు చక్కగా తీసేసి డస్ట్బిన్లో పడేయచ్చు. ఈ రకంగా మీరు చేయటం వల్ల మీరు ఎదుర్కొంటున్న అనేక రకాలైన సమస్యల నుంచి మీరు బయటపడతారు. మీ జాతకంలో గురుబలం తక్కువగా ఉన్నా, రాహుకేతు ప్రభావం అధికంగా ఉన్నా, శుక్రగ్రహం బలం తక్కువగా ఉండి ఇబ్బంది పడుతున్నా మీరు ఆ ప్రభావం నుంచి మీరు బయటపడతారు. శత్రువుల నుంచి మీకు రక్షణ వస్తుంది. అలానే ధనానికి సంబంధించిన ఆటంకాలు జరుగుతున్నా, వ్యాపారం ఒకసారిగా ఆగిపోవడం, ధనానికి సంబంధించిన ఇబ్బందులు రావడం, ఇలాంటివి వస్తుంటే కనుక మీరు ఏ సమస్యల నుంచి అయినా సరే ఇబ్బందులు పడుతున్నా కానీ ఆ సమస్యల నుంచి బయటపడే మార్గాలు మీకు తెలుస్తాయి. అదే ఈ పౌర్ణమి హనుమత్ జయంతితో కూడా కలిసి వచ్చింది కాబట్టి ఈ ఒక్కరోజు చేసుకుంటే చాలు, అద్భుతమైన ఫలితాలు కనబడతాయి. తప్పకుండా చేయండి. మీ యొక్క సమస్యలు తీరాలని నేను కోరుకుంటున్నాను. ఇక ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను. ఇంకేమైనా డౌట్స్ వస్తే కనుక అడగండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. అలానే మీ మనసుకు ఎలా అనిపించిందని మాట చెప్పండి. ఇంకా లైక్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఒక చిన్న లైక్ చేయండి. సబ్స్క్రైబ్ కాని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు మన ఛానల్లో ఉన్న వీడియోస్ని చూస్తూ ఉండండి. మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. అంతవరకు సెలవు.